తెలంగాణలో ఇప్పటి నుంచి ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్ కు తెలంగాణ పర్యాయ పదంగా నిలుస్తుందని రేవంత్ అన్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు. ఇక టెక్ యూనికాన్ సీఈఓలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఐటీ యూనికాన్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అసలు చూసుకున్నట్టయితే టోటల్ గా రేవంత్ రెడ్డి పర్యటన పెట్టుబడులే దిశగా తెలంగాణకు ఒక పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుందనుకోవచ్చా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఇటు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా, ఇటు దక్షిణ కొరియా పర్యటన అయితే ఉండనుంది. మొత్తంకైతే ఇటు అమెరికాలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ఇటు ఇప్పటికే ట్యాగ్ లైన్ తోటి పిలవాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పెట్టుబడుల కోసం అయితే ఇటు అమెరికాలో అనేక కంపెనీలతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. వివిధ పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ దిగ్గజ కంపెనీలతో కూడా ప్రజలతో సమావేశం అవుతున్నారు. తెలంగాణ బ్రాండ్ కూడా వివరిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆ పెట్టుబడులను ఆకర్షించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పర్యటనలో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు తన బృందం అంటే ఢిల్లీలో శ్రీధరబాబు ఇటు అధికారులతో కలిసి అయితే ఇటు 3వ తారీఖు నాడు అమెరికాకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5వ తారీఖు నాడు అయితే వివిధ కంపెనీల దిగ్గజాలతో భేటీ అవుతున్నారు, బిజినెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఈ యొక్క 11 తర్వాత ఇటు దక్షిణ కొరియా కూడా పర్యటన కూడా వెళ్ళనున్నారు. 11 నుండి ఇటు 11 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇటు దక్షిణ కొరియాకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అనేక కంపెనీలతో కూడా భేటీ అవుతారు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైన ప్రత్యేక దృష్టిని సారించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఇటు దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లో ఒక ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి 4th సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఇటు సైబరాబాద్ తో పాటుగా ఇటు ముచ్చర్లోని 4th సిటీని కూడా ఇటు డెవలప్ చేయాలని చెప్పేసి 4వ సిటీకి ఇప్పటికే పునాది రాయి వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా ఇటు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరొక వైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం పైన మూసీ డెవలప్మెంట్ కారిడార్ ను నిర్మాణం చేయాలని చెప్పి భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే వీటికి కావాల్సినటువంటి పనులను కూడా పట్టలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇటు పెట్టుబడులను కూడా ఆకర్షిస్తా ఉన్నారు. అమెరికాలో పర్యటిస్తున్నటువంటి సీఎం ఇటు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సమావేశం అవుతుంది. పర్యాటకంగా ఇటు కాగ్నిజెంట్, వాల్స్కోర్రా హోల్డింగ్స్ తో పాటు ఎంఓయూలు కూడా అంటే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటా ఉన్నారు. ఇటు విహాబ్ తో రాబోయే 5 ఏళ్లలో కూడా 839 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాల్స్కోర్రా కూడా దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ కేంద్రంగా పునరుద్ధరిస్తున్నటువంటి స్టార్టప్లు ఈ యొక్క పెట్టుబడులను పెట్టడం ఈ యొక్క వాల్స్కోర్రా మొత్తానికైతే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి కాగ్నిజెంట్ ఐటీ దిగ్గజ కంపెనీ తన కార్యకలాపాలను ఇప్పటికే మరింత విస్తరించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో 1,00,000 చదరపు అడుగులతో కొత్త క్యాంపస్ కూడా కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. దీంతో 15,000 ఉద్యోగాలు కూడా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో ఐటీ కంపెనీని డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే ఇటు 20,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మంది ఈ యొక్క ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఈ యొక్క మూసీ కారిడార్ అభివృద్ధి కోసం కూడా సాయం కోరన్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అధ్యక్షులతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి మొత్తంకైతే ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఫైనాన్స్ సర్వీస్ కానీ లేకపోతే చార్లెస్ కానీ ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకుంది. కంపెనీలతోటి
వాషింగ్టన్, డల్లాస్ లో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా టెక్స్టైల్ కంపెనీలతో కూడా సమావేశమై తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 52,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే కొనసాగుతోంది. ఈ యొక్క అమెరికాలో కూడా అనేక కంపెనీలతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళను కూడా ఈ యొక్క తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వివిధ శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాలను కూడా నైపుణ్యం ఉన్నటువంటి శిక్షణ కేంద్రాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఐటీ కంపెనీలతో పాటు, ఫార్మా కంపెనీలతో పాటు, టెక్స్టైల్ రంగాలు కానీ లేకపోతే వివిధ రంగాలతో పాటుగా ఇటు శిక్షణ కేంద్రాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని చెప్పేసి తద్వారా ఈ యొక్క రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకొరకే వివిధ పారిశ్రామికలతోటి సమావేశం అవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా 2G మరియు ఇథనాల్ ప్లాంట్ కూడా 1000 కోట్లతోటి ఇక్కడ నిర్మించాల్సి దానికి సంబంధించి 500 మందికి ఉపాధి కల్పించే ఒప్పందం కూడా జరిగింది. హెల్త్ కేర్ లో అగ్రగా ఉన్నటువంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను కూడా ఇక్కడ విస్తరించేటువంటి ప్రయత్నం దాంతో కూడా ఒప్పందాలు చేసుకుంది. మొత్తంగా అయితే ఇటు భారీ ఆశలతోటి ఈ యొక్క విదేశీ టూర్ కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇటు అమెరికాతో పాటుగా దక్షిణ కొరియాలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ఇప్పటికే ట్యాగ్ లైన్ తో పిలవాలని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర ప్రపంచం అన్న నడుస్తూనే ఆరోగ్యం. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.